నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కన్నప్ప మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. అందులో ఒక టీజర్ అయితే వదిలేరు. అందులో కన్నప్ప క్యారెక్టర్లో విష్ణు ఉన్నారు, మంచు విష్ణు. ఆయన ఒక డైలాగ్, శివయ్య అనే డైలాగ్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ ప్రభాస్ ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ట్రోల్ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. అసలు ఎందుకు సార్ అంత టార్గెట్ ఎందుకు చేశారంటారు? అంటే టార్గెట్ చేయటము అంటే అది దాని మీద రకరకాల విమర్శలు కూడా మొదలైనాయి. ఈ ట్రోలర్స్ తాలూకా గొడవ ఒకటైతే ఆ టీజర్ మీద చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. ప్రధానంగా బాహుబలి తాలూకా ప్రభావంతో దీని డిజైనింగ్ నడిచింది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే అందరూ చెప్తున్నారు. చాలా అంటే ఈ సినిమా బడ్జెట్ చాలా హెవీగా అయింది, 100 కోట్లు దాటి ఖర్చు పెట్టేసామనే మాట చెప్పాడు ఆయన. మేము మొదట 70-80లో చేద్దాం అనుకున్నాం, కానీ అంతకు దాటి చాలా ముందుకు వెళ్ళిపోయామని చెప్పాడు విష్ణు గారు. ఈ ప్రాసెస్ అలాగే టీజర్ నడిచినటువంటి పద్ధతి ఇదంతా చూస్తే అంటే ఈ కథ అందరికీ తెలుసుని కథే. దీని ఓపెనింగ్ ఏమిటి, ఎండింగ్ ఏమిటి అనేది గతంలో కాళహస్తీశ్వర మహత్యం అనే పేరుతో రాజ్కుమార్ గారు, కన్నడ రాజ్కుమార్ నటించాడు. కన్నడ రాజ్కుమార్ నటించినటువంటి కాళహస్తీశ్వర మహత్యం సినిమాతో పాటు భక్త కన్నప్ప అనేటువంటి టైటిల్తో కృష్ణరాజు గారు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లో బాపు గారి డైరెక్షన్లో ఈ సినిమా తీసున్నాడు. అది ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్టు. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ గారికి ఆయన కెరియర్లో ఒక స్పెషల్ మూవీగా ఎలా నిలబడిపోయిందో, కృష్ణరాజు కెరియర్లో భక్త కన్నప్ప అనేది ఒక స్పెషల్ మూవీగా నిలబడిపోయింది. నిజానికి ఆ సినిమాకి మొదట అనుకున్నటువంటి డైరెక్టరు వి మధుసూదన్ రావు గారు. వి మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో బొల్లిమంతు శివరామకృష్ణ గారు అనేటువంటి ఒక కమ్యూనిస్టు రైటర్, ఆయన కమ్యూనిస్టే, మధుసూదన్ రావు గారు, వాళ్ళిద్దరూ కలిసి ఆ సినిమా తీయాలనుకున్నారు. వాళ్ళు ఒక పద్ధతిలో స్క్రిప్ట్ డిజైన్ చేస్తున్నారు. కృష్ణరాజుకి చిన్న భయం వేసి మధుసూదన్ రావు గారిని డ్రాప్ చేసి బాపు గారి చేతిలో పెట్టాడు ప్రాజెక్టు. అది వీళ్ళు టోటల్గా స్క్రిప్ట్ మార్చుకుని సినిమా తీశారు. అంటే కొంత కాళహస్తీశ్వర మహత్యాన్ని ఫాలో అయ్యారు వీళ్ళు. ఆ ఫాలో అవుతూ అదే ధోరణిలో సినిమా తీశారు. అది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నిజానికి తనికెళ్ళ భరణి గారు చేయాలనుకున్నాడు ఈ సబ్జెక్ట్. ఆయన శివుడు భక్తుడు, ఆయన శివభక్తుడు. అందుకని కన్నప్ప కథని తీయాలి అనేటువంటి ఒక కోరిక ఆయనకు ఉంది. ఆయన కొంత రీసెర్చ్ చేసి దానికి సంబంధించి కొంత ఒక డిజైన్ చేసుకున్నాడు. అనౌన్స్మెంట్ కూడా వచ్చింది మిథునం టైంలో. ఆయన కొంచెం లో బడ్జెట్లో చేయాలనుకున్నాడు సినిమాని. ఎప్పుడైతే వీళ్ళ చేతుల్లోకి వచ్చిందో దాని బడ్జెట్ పెరిగింది. బడ్జెట్ ఎప్పుడైతే పెరిగిందో సన్నివేశాలు ఇవన్నీ కూడా చాలా బిగ్ స్కేల్లో చేయాలనుకున్నారు. అందుకని న్యూజిలాండ్ అక్కడికి కూడా వెళ్ళిపోయి షూట్ చేశారు. ఇదంతా కాళహస్తి దగ్గర జరిగిన కథ, కానీ దీన్ని తీసుకెళ్ళి న్యూజిలాండ్లో అక్కడ షూట్ చేశారు. చాలా భారీ విఎఫ్ఎక్స్లు ఇవన్నీ విపరీతంగా వాడారు టెక్నికల్గా. ఇది కొంతమందిని భయపెడుతోంది. అంటే వీళ్ళు అసలు కథని విడిచి సాము ఎక్కువ చేశారు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. సీనియర్ జర్నలిస్ట్ తోట ప్రసాద్ గారు కూడా ఈ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే సినిమా జర్నలిస్ట్, ఆయన జ్యోతిచిత్ర పత్రికలో పనిచేశాడు సుదీర్ఘకాలం. ఆయన కూడా ఉన్నాడు ఈ స్క్రిప్ట్ డిజైనర్స్లో. అంటే వీళ్ళందరూ ఈ బడ్జెట్ని, అంటే ప్రజలు థియేటర్కి వచ్చి కూర్చున్నప్పుడు ఒక గ్రాండియర్ కనిపించాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి అనే ఉద్దేశంతో దీన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ పెంచుకుంటూ వెళ్ళే క్రమం ఎక్కడి దాకా వెళ్ళుంటుంది, కథను పూర్తిగా వదిలేసి వీడు ఇంకెక్కడో సాము చేశారు అనే అభిప్రాయం కలిగించింది టీజర్. అది ఒక సైంటిఫిక్గా దాని మీద క్రిటిసిజం నడుస్తోంది ఓ పద్ధతిలో. దాంతోపాటు మంచు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి ఏది జరిగినా ట్రోల్ చేసేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళు ప్రతి సీన్ని, అంటే ఈ టీజర్లో కనిపించిన ప్రతి అంశాన్ని ట్రోల్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈయన డైలాగును ట్రోల్ చేయడంతో పాటు
కట్టప్ప తరహా క్యారెక్టర్ ఏదన్నా ఉందా దీనిలో అనేది కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇంకోటి కూడా శివుడే కన్నప్ప మూవీ తీయమని కళ్ళకి వచ్చి చెప్పారు అని చెప్పేసి కూడా అది కూడా ట్రోల్ అవుతుంది. లేదు, ఆయన ఉపన్యాసం అంతా ట్రోల్ అవుతోంది. ఆయన ఉపన్యాసము, మోహన్ బాబు గారి స్పందనలు, ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు. అలాగే కన్నప్ప గూడానికి వెళ్ళాను మేము అని చెప్పాడు. ఆయన కాళహస్తి దగ్గరలో ఉన్నటువంటి ఆయన గూడానికి వెళ్ళాం, ఇది చాలామందికి తెలియని విషయం, మేము కొత్తగా చెప్తున్నామని కూడా మాట్లాడాడు. ప్రతి మాటని పట్టుకుని కార్నర్ చేసి దాడి జరుగుతోంది. అంటే మోహన్ బాబు ఫ్యామిలీని ట్రోలర్స్ టార్గెట్ చేయటం అనేది ఈ రోజున కొత్తగా జరుగుతున్నది కాదు, చాలా కాలంగా జరుగుతోంది. వాళ్ళు సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం కూడా చేశారు చాలా సందర్భాల్లో. అంటే కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొన్ని తప్పులు జరిగిన సందర్భాల్లో దాని మీద విమర్శించడం వేరు, వాళ్ళ బిహేవియర్ మీద విమర్శించడం వేరు. అలా కాకుండా ప్రతిదాన్ని రెడిక్యూల్ చేసి దాన్ని జనంలోకి పంపు చేయటం అనేది చాలామంది ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు వాళ్ళని. అంటే ఒక విచిత్రమైనటువంటి టైటిల్ కూడా ఇచ్చేసి ట్రోల్ చేస్తున్నారు, స్నో బ్యాచ్ అని. ఈ స్నో బ్యాచ్ అనేటువంటిది, అలాగే నాగబాబు ఒకడు విపరీతంగా స్క్రాల్ అవుతున్నాడు ఈ మధ్య ఇండస్ట్రీ నుంచి. నాగబాబు, విజయ్ దేవరకొండ, మంచు ఫ్యామిలీ వీళ్ళని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. యాటిట్యూడ్కి సంబంధించిన సమస్య ఉండటంతో విజయ్ దేవరకొండ ట్రోల్ మెటీరియల్గా మారాడు. మోహన్ బాబు గారు తన ధోరణి, అంటే ఆయన మాట్లాడే ధోరణి కొంచెం ఒక స్టైల్లో ఉంటుంది ఆయన. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు సన్మానంలో, అక్కినేని నాగేశ్వరరావు గారికి సన్మానం జరుగుతుంటే ఆ సన్మాన కార్యక్రమాన్ని మోహన్ బాబు, చిరంజీవి కలిసి ఎన్టీ రామారావు గారి స్మారక సభగా మార్చారు. అంటే నాగేశ్వరరావు గారి గురించి కంటే కూడా రామారావు గారి గురించిన విషయాలు ఇద్దరూ మాట్లాడేశారు. ఇలాంటివి జనాల మనసుల్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. కొంచెం తేడాగా మాట్లాడతారు అనేది, ఆ కొంచెం తేడాగా మాట్లాడతారు అనేది ఒక విమర్శగా ఉంటే ఓకే, ఆ విమర్శ స్థాయి దాటి ట్రోల్ మెటీరియల్గా మారిపోయారు. మంచు లక్ష్మి చాలా కాలం ట్రోల్ మెటీరియల్గా ఉండింది, మంచు విష్ణు ట్రోల్ మెటీరియల్గా ఉన్నాడు, అలాగే మంచు మనోజ్ కూడా ట్రోల్ మెటీరియల్గా ఉన్నాడు. ఈ ట్రోల్ మెటీరియల్ని వదిలిపెట్టరండి, వాళ్ళకి ఉపయోగపడేది వాళ్ళే కాబట్టి అంటే వెయిట్ చేస్తారు. వీళ్ళు ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తే బాగుంటుంది, కొంత ట్రోల్ నడుస్తుంది మార్కెట్లో అనే పరిస్థితికి వచ్చేసారు. దీని మీద కట్టడి లేదు. జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఎంటర్టైన్ చేయడంతో పాటు ఆ ప్రాజెక్ట్ కూడా బ్యాడ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది బాగుందా లేదా అని చర్చించడం వేరు. కానీ ప్రారంభంలోనే, అసలు ఆదిలోనే హంసపాద్ అన్నట్టుగా టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ట్రోల్ చేస్తే వాళ్ళు ఏమైపోవాలి, సినిమా కిల్ అయిపోతుంది అనేటువంటి భయం ఒకటి మొదలైంది వాళ్ళల్లో. అందుకని అంటే కృష్ణరాజు సినిమాతో కంపేర్ చేసి మాట్లాడటం, లేకపోతే రాజ్ కుమార్ గారి సినిమాతో కంపేర్ చేసి మాట్లాడటం వేరే ధోరణి. అది కొంత పద్ధతిగా జరుగుతున్న చర్చే. కానీ ఈ ట్రోలర్స్ అనేది ప్రమాదం. ఆ చర్చ సినిమాకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. అసలు వీళ్ళేం చేశారో చూద్దాం అని వెళ్తారు, వెళ్ళి చూసిన తర్వాత విమర్శిస్తారు. అంటే ఆ లెవెల్లో లేదు, లేకపోతే నిజంగానే వీళ్ళు కథను విడిచి సాము చేసి ఉంటే కథను విడిచి సాము చేశారు అనే అభిప్రాయమైనా చెప్తారు వాళ్ళు.